స్మార్ట్ ఫోన్ నేటి కాలంలో ఇది లేనిదే క్షణం కూడా గడవదు. అందులోనూ ఈ కాలం యువత గురించి చెప్పనక్కర్లేదు. కానీ అదే ఫోన్ ఒక ప్రాణాంతక వ్యసనంగా మారితే ఇలా జరగకూడదని ఇద్దరు తల్లిదండ్రులు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన బిడ్డను ఫోన్ నుంచి దూరంగా ఉంచడానికి ఆ తల్లిదండ్రులు ఏకంగా బౌన్సర్లను కాపలా పెట్టాల్సిన పరిస్థితి వస్తే వినడానికి వింతగా ఉన్న గుజరాత్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. డిజిటల్ అడిక్షన్ ఎంతటి దారుణాలకు దారితీస్తుందో అన్న వారి భయం ఇంతటి పని చేయడానికి కారణమైంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఒక 16 ఏళ్ల అమ్మాయి. ఆమెకు సోషల్ మీడియా అంటే ప్రాణం. ఆ ఫోన్ చేతిలో లేకపోతే ఆమెకు మనిషిలా ప్రవర్తించడం లేదు. ఫోన్ లేకుంటే చాలు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడం, తల్లిదండ్రులపై భౌతికంగా దాడులకు దిగడం లాంటి పనులు చేస్తోంది. ఈ హింసాత్మక ప్రవర్తన భరించలేక ఆమెను నియంత్రించడానికి ఆ తల్లిదండ్రులు ఏకంగా 4 బౌన్సర్లను నియమించారు. కేవలం ఈ అమ్మాయి పరిస్థితే కాదు, మరో ఘటనలో గేమింగ్ అడిక్షన్ ఉన్న ఓ అబ్బాయి తన తండ్రిపై కోపంతో పెంపుడు కుక్కపై దాడి చేసేవాడు. ఆ మూగ జీవాన్ని కాపాడటానికి ఏకంగా 8 మంది బౌన్సర్లను పెట్టాల్సి వచ్చింది. నెలకు సుమారు 65,000 రూపాయలు ఖర్చు చేస్తూ పిల్లల మొబైల్ వ్యసనాన్ని అరికట్టడానికి ధనవంతుల ఇళ్లలో ఇప్పుడు సెక్యూరిటీ గార్డుల అవసరం పెరుగుతోందని సెక్యూరిటీ ఏజెన్సీలు చెబుతున్నాయి. లాక్డౌన్ తర్వాత పిల్లలు బయట ప్రపంచానికి దూరమై డిజిటల్ స్క్రీన్లకు బందీలు కావడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం నుంచి మొదలై చివరకు ఎమోషన్స్ ను అదుపు చేసుకోలేని మానసిక స్థితికి వీరు చేరుకుంటున్నారు. కేవలం ఫోన్లు లాక్కోవడం లేదా బౌన్సర్లను పెట్టడం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని, వీరికి కౌన్సిలింగ్ మరియు చికిత్స అవసరమని సైకియాట్రిస్టులు కూడా సూచిస్తున్నారు. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయాలి, కానీ మనల్ని మృగాలుగా మార్చకూడదు. ఈ ఘటన ప్రతి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. మీ పిల్లల చేతిలో ఫోన్ ఉందో లేక ఆ ఫోనే మీ పిల్లలను తన గుప్పెట్లో పెట్టుకుందో ఒక్కసారి గమనించండి అని సూచిస్తున్నారు.